ఫ్రెండ్స్ చూడండి, పూరికి వచ్చాం. నువ్వు వెళ్ళు. పూరికి వచ్చాము. అక్కడ హోటల్లో నాగాము. కానీ ఇదిగో హోటల్లోనైతే 3000, ఒక్క రోజుకి 2000 అని చెప్తున్నారు. కానీ ఏం చేస్తాం, 2000కి తీసుకున్నాం రూము. మళ్ళీ నడిచి వెళ్తున్నాము. 4 కిలోమీటర్లు అని చూపిస్తుంది ఫోన్లోని. ఒకసారి తెలుసుకుంటే మంచిది కదా. మళ్ళీ బస్సు కూడా ఎక్కడో ఎక్కొచ్చు. ఆటోలో అయితే 150 రూపాయలు అలా అడుగుతున్నారు మనకి ఆ 4 కిలోమీటర్కి. 60 రూపాయల్లో వెళ్ళిపోవచ్చు ఇద్దరు. పోతే ఒకసారి నడిచి వెళ్తే మా ఆయన అంటున్నారు మళ్ళీ చూసుకొని వెళ్ళొచ్చు, ఒకసారి తెలుసుకోవచ్చు కదా అనేసి. ఇదిగోండి, అన్నీ టోటోలే ఉంటాయి ఇక్కడ. ఆటో కంటే టోటోలు ఎక్కువ ఉంటాయి. ఈ టోటోలే ఎక్కువ దొరుకుతాయి అందరికి. ఫుడ్ అయితే పర్లేదు. దోశ తిన్నాం తెల్లవారి. ఫుడ్ ఆ పూరి ఆ చనా అంతా చప్పగా ఉంటాయి. మన ఊర్లాగా కారాలు గిరాలు ఉండవు అనుకోండి. బాగున్నాయి హోటల్స్, అన్నీ బాగున్నాయి. ఇదిగోండి, ఆటోలో వెళ్తున్నాము. ఇంకా చాలా దూరం ఉందంట, 3 గంటల జర్నీ. అదంతే కదా కొంచెం. ఇదిగోండి, ఆటోలో ఉన్నాను. ఆటో అయితే 60 రూపాయలు చెప్పాడు. మేము కొంచెం దూరం నడుచుకొని వచ్చేసరికి ఇంకా ఆటో దొరికింది. 50 రూపాయలకి వచ్చేస్తున్నాడు, పర్లేదు. అక్కడైతే 150 చెప్పారు. ఇంకెందుకంటే 150 అనుకొని ఇంకా షేర్ ఆటో అయితే ఎక్కాము. ఇంకా వచ్చేసినట్టే, పూరి దగ్గరలోనే ఉన్నాం. గుడిలో అయితే ఫోన్ అలౌడ్ ఉండదు కాబట్టి మీకు లోపల చూపించుకోలేకపోవచ్చు. బయట ఇక్కడ ఇలా షేర్ ఆటోలు అయితే చాలా దొరుకుతాయి, లేదు పర్లేదు. చూసారా, అన్నీ ఇంకా షాపులు ఇవన్నీ ఉంటాయి. ఇటు నుండే మళ్ళీ రైల్వే స్టేషన్ కూడా దగ్గరే, కానీ చాలా కాస్ట్ ఎక్కువ. ప్రతిదానికి ఆటోలకి బస్సులకి ఎక్కువ డబ్బులు అడుగుతారు. అదే బాధ. షేర్ ఆటోలు అవి తీసుకుంటే కొంచెం తెలుసుకుంటే పర్లేదు. తెలియని వాళ్ళకి అయితే 500, 400 మోసుకోవచ్చు కూడా. పూరి అని మాట, కానీ వచ్చే వాళ్ళు ఎలా అంటే ఎంత డబ్బులని అడుగుతారు. మన విశాఖపట్నంలో కాదు, చాలా మట్టుకు వస్తాము. ఫ్రెండ్స్ చూసారా, 50 రూపాయలకి వస్తాము. కానీ మా ఆయన దగ్గర అట్ట 50 రూపాయలు కూడా లేదట. నేనే ఇచ్చాను ఆటో ఛార్జీ. ఇంకా అలా కొంచెం నడుచుకొని వెళ్తే మనకి గుడి దగ్గర వెళ్ళిపోవచ్చు. ఇదంతా చూసారా, ఇదంతా ఇవన్నీ ఇంకా పూజకు సంబంధించినవి. తులసి చెట్టు ఎండిపోయినవి ఎందుకు అమ్ముతున్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడ అంతా టోటోలు మాత్రం, రెక్సాలు మాత్రం బాగా ఉంటుంది. వీళ్ళు కాయకూరలు అన్నీ మందిరం దగ్గరే ప్రతిదీ మనకి రోడ్డు మీద అమ్ముతారు అన్నీ. స్కూటీ కూడా మనం రెంట్కి తీసుకోవచ్చట. వాళ్ళకి లైసెన్స్ పెట్టేసి స్కూటీ కూడా మనం రెంట్కి తీసుకొని కూడా వెళ్ళొచ్చు. మనకి ఆ సదుపాయం కూడా మనకు ఉండట, పర్లేదు. ఇవన్నీ ఇప్పుడు హోటల్స్ అన్నమాట. గుడి దగ్గర అయితే చాలా కాస్ట్ ఉంటుంది. ఇంకా అక్కడ కాబట్టి ఇంకా 2000కి 3000కి అడుగుతున్నారు. ఇక్కడైతే ఎంత అడుగుతారు కూడా మనకు తెలీదు. రోడ్డు ఈరోజు ఖాళీగానే ఉంది. మామూలుగా అయితే చాలా రష్గా ఉంటాయి. ఈరోజు బాగానే ఖాళీగా ఉంది, శనివారం. అన్నీ మనకి షాప్లోని చక్కగా దొరుకుతాయి. అన్నీ షాప్లోని ఇవన్నీ మంచిగా అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ షాప్లోని. ప్రసాదం కూడా అయ్యవారు పూరి జగన్నాథ స్వామి ప్రసాదం కూడా ఇక్కడే దొరుకుతుంది. రోడ్డుకి ప్రసాదం అనేది మనకి అమ్ముతారు. అక్కడ అయ్యవారికి పెట్టేసి ఇక్కడ అమ్ముతారు తెచ్చి. మనం పూజ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి మనకు పట్టడానికి అక్కడ అవ్వదు. కానీ అక్కడ కొనుక్కొని మళ్ళీ పెట్టవచ్చు అని అంటారు. అక్కడ మనకి ఇంకా లోపల మీకు తెలిసిందే కదా, ప్రతి గుడిలోని ఇప్పుడు సెల్ ఫోన్ అనేది మనకి అలౌడ్ లేదు. అక్కడే పెట్టేయాలి. అందుకోసమే మీకు నేను ఇక్కడ వరకు చూపిస్తున్నాను. షాపు అన్నీ షాపులే. ఇవన్నీ మనకి సింహాచలంలాగే అన్నీ దొరుకుతాయి. ప్రతి గుడి దగ్గర అన్నీ దొరుకుతాయి అనుకోండి. ఇక్కడ కూడా మరి
గుడికి సంబంధించినవి ఉన్నాయి, కానీ ఇవి కూడా రేటు ఎక్కువ ఉందని చెప్పారు. అక్కడ ఆటో దిగ్గానే మనకి వాళ్ళు చెప్తారు, రూమ్స్ బుక్ చేసి ఇస్తాము, మీకు అన్నీ తక్కువలో దొరుకుతుంది, ఇక్కడండి అక్కడండి తీసుకుని వెళ్ళిపోతారు దిగ్గానే, రైల్వే స్టేషన్ దిగ్గానే. కానీ మనం కొంచెం తెలుసుకొని వస్తే మాత్రం మనం ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవి కూడా చిన్న చిన్న ఇక్కడ గుంట కూడా మనకి ఇవి లేవు అనుకుంటాను, ఎందుకంటే మనకి సింహాచల్లోని సేవా రూమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనకి జనాలు స్నానం చేసి వెళ్ళడానికి, అలాంటివి అయితే లేవు అని చెప్తున్నారు. మరి ఉందో లేదో మీకు చూపిస్తాను. మనం ఎక్కడికైతే అక్కడ దిగిపోయి రూమ్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. మందిరం దగ్గర కూడా రూమ్లు బాగానే ఉంటుంది, కానీ మేము అక్కడ లోపలికి వెళ్ళి తీసేసుకున్నాం, మాకు తెలియక. వచ్చాను ఇక్కడ 4 సార్లు వచ్చాను, ఇది 5వ సారి. ఎప్పుడు ఉండిపోయింది ఏం లేదు, కానీ ఈసారి అయితే ఉండిపోయి దర్శనం చేసి ఉండి బీచ్ కూడా చూపిస్తాను. బీచ్ దగ్గర కూడా మీకు, బీచ్లో కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మజ్జిగ కూడా ఇస్తున్నారు. ఫ్రీయేనా? ఫ్రీయా? కిట్నా ఫ్రీ ఫ్రెండ్స్, ఫ్రీగానే ఇస్తున్నారు మజ్జిగ మనకి. మన విశాఖపట్నంలో ఇచ్చినట్టుగా పోతే ఇక్కడ రోజు ఇస్తారు మనకి. అక్కడ అంటే పండుగల పూట ఇస్తారు, రోజు ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారు, ఫ్రీయే. చూసారా, ఈ పెద్ద మజ్జిగ ఇస్తున్నారు. చూద్దాం, తాయిస్ చెప్తాను ఎలాగుందో. ఇవి మాత్రం మంచినీళ్ళు ఇవ్వడం కూడా చాలా అదృష్టం ఉండాలండి. చెప్పులు వేసుకోకూడదట మజ్జిగ తాగినప్పుడు, అంటే చెప్పులు తీస్తాను. థ్యాంక్ యూ. మజ్జిగ చాలా బాగుంది, బాగానే ఇచ్చారు, టేస్టీగా కూడా ఉంది. ఆ మాత్రం ఇవ్వడమే గొప్ప. ఫ్రీగా ఏం దొరుకుతుంది? ఫ్రీగా ఎవరు ఏమి ఇవ్వరు కదా, కనీసం ఒక వాటర్ అయినా ఇవ్వట్లే, అలాంటిది మజ్జిగ ఇచ్చారు, బాగానే ఉంది. రండి చూపిస్తాను. అన్నీ మంచి అన్ని దండలు అన్నీ అమ్ముతారు చక్కగా. అన్నీ పూరి జగన్నాథ స్వామి ప్రసాదం కాజాల్లాగా ఉంటాయి అన్నమాట. కనిపిస్తుంది కదా మీకు? చూసారా, కనిపిస్తుంది కదా? అంతా జగన్నాథ స్వామి ప్రసాదం అమ్ముతారు. ఇవన్నీ ధర్మశాల. మనకి స్టేషన్ దగ్గర నుండి వచ్చేసి మన బస్సు ఎక్కేస్తే స్టేషన్ ముందారు కొంచెం అవతల వెనక్ సైడ్ వెళ్తే మీకు బస్సు దొరుకుతుంది. 06 60 నెంబరు బస్సు ఎక్కిపోతే మీకు తిన్నగా ఇక్కడికి వచ్చేసి దింపేస్తారు. అక్కడ చాలామంది అడుగుతారు అనమాట, హోటల్ వెళ్ళి దింపుతాము ఇలాగా, ఏమి దొరకవు అక్కడ, రేట్లు ఎక్కువ అని చెప్తారు. కానీ ఇది బాగానే ఉంది, మాకు తెలియక అక్కడ దిగిపోయాం. అని ఇక్కడ అంతా బాగానే చూసారా, అన్నీ అమ్ముతారు, మంచి అన్నీ అమ్ముతున్నారు. ఇంకా రోడ్డు మీదే. సెందూరం అయితే చాలా బాగుంటుంది, రెడ్గా సెందూరం పూరిలోని వరుస కదా, బాగానే ఉంటుంది ఇక్కడ సెందూరం. కాళీమాత సెందూరం అంటే ఇంకా రెడ్గా అక్కడికి ఇక్కడికి ఒకలాగే ఉంటుంది. అక్కడ లూజ్ కూడా అమ్ముతున్నారు, ఎన్నాళ్ళలా కాదు. ఇప్పుడు కాళీమాత టెంపుల్లో అయితే నేను సెందూరం పట్టున వెళ్ళాను, ఆల్తా సెందూరు ఇంకా అమ్మవారికి అక్కడే పెట్టేసాను, తేడానికి అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే తెచ్చుకున్నాను, కానీ ఈసారి మాత్రం అక్కడే వదిలేస్తాను ఇంకా అమ్మవారికి. చూసారా, దేవుడికి భజన చేసినవి బాగున్నాయి. రిక్షాలు కూడా ఉన్నాయి, పెద్దవాళ్ళు రావడానికి కూడా. బస్సు కూడా పెట్టారు బాగానే, 15 రూపాయలు బస్సు, ఏసీ బస్సు పెట్టారు మనకి 15 రూపాయల్లోనే. ఇది కూడా పూరి జగన్నాథ స్వామి గుడికి వెళ్ళిన బస్సులే. ఇవి బస్సులు కాదు, ఇది ఒక వ్యాన్ లాంటిది అనుకోండి. ఇది చూసారా,
ఇది వ్యాన్ లాగా మనకి ఇక్కడ దొరికిపోతుంది. స్టేషన్ దగ్గర నుండి కొంచెం ముందుకు వస్తే వెనక సైడు ఇవన్నీ ఉంటాయి. తెలియకపోతే మనకి ఇక్కడికిక్కడే మోసం చేస్తారు. తెలుసుకుంటే ఇంకేం ఉండదు మనకి. ఈరోజు రద్దీ చాలా ఎక్కువే ఉంది. జనాలు చాలామంది ఉన్నారు. మామూలుగా ఇదిగో ఎంత జనం ఉన్నారంటే ఇప్పుడు మేము చెప్పులు పెట్టిన దగ్గర ఇచ్చేస్తాం సెల్ ఫోను. మీకు లోపల చూపించడానికి అవ్వదు, తెలుసు కదా. గుడిలోనైతే అవ్వట్లేదు. ఇదిగో స్వామి మందిలు చూసారండి, జగన్నాథ స్వామి మందిర్ ఇది చూసారు కదా. కనిపించిందా మీకు జగన్నాథ స్వామి మందిర్? అదండి. నేను ఇక్కడ పెట్టేస్తాను. చెప్పులును సెల్ ఫోన్ పెట్టేసి వెళ్ళాలి. మనకి తొందర పడిపోకండి. మీకు గవర్నమెంట్ బస్సు టోటో లాంటివి వస్తాయి, వ్యాన్ లాంటివి. మనం తొందర పడిపోయి ఎక్కిపోతేనే మనకి ఇదవుతుంది అన్నమాట. చూడండి, ఇంకా లాస్ట్లోనే మీకు స్టేషన్ దగ్గర చూపిస్తాను. చూశారు కదండి, జనాలు ఎక్కువే ఉన్నారు పూరిలోని. ఇక్కడ చెప్పులు పెడతాము. మీరు ఇలాగొచ్చి రైట్ సైడ్ వచ్చేస్తే చెప్పులు పెట్టుకుంది. ఇలాగొచ్చి రైట్ సైడే ఇలాగొచ్చి రైట్ సైడ్ వచ్చేస్తే చెప్పులు పెట్టుకోవచ్చు మనం. ఇదిగోండి చెప్పులు పెట్టుకుంది స్టాండ్. చెప్పులు సెల్ ఫోను అన్నీ మనం ఇక్కడే పెట్టేస్తాం. ఇక్కడ లైన్ కాయాలి. ఇప్పుడు నేను లైన్ కాసి చెప్పులు పెట్టేసి వస్తాను. ఓకేనా? ఇదిగో చూడండి, రద్దీ ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాము. బయలుదేరాము. అక్కడ నుండి వెళ్ళిపోయి ఇదంతా గెస్ట్ హౌస్లే. నైట్ ఆగేసి ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం. స్టేషన్కి వెళ్ళి మీకు చూపిస్తాను అండి. ఫ్రెండ్స్ చూసారా, రైల్వే స్టేషన్కి వచ్చాము. చాలా రద్దీ ఉంది, చాలా జనాలు ఉన్నారు. ఎంత జనాలు ఉన్నారంటే చూడండి. స్టేషన్ అక్కడ పట్టణం నుండి దగ్గరే మనకి, కానీ కొంచెం ఏమంటే దూరం అనిపించింది. కానీ ఆటో తీసుకున్నాం. గెస్ట్ హౌస్ నుండి దగ్గరే. ఇదంతా రైల్వే స్టేషన్ అండి. ఇదంతా రైల్వే స్టేషన్. వెళ్తున్నాం. మా ఆయన అయితే నన్ను వదిలేసి ముందే వెళ్ళిపోయాడు. ఇంకా టికెట్ కూడా, ట్రైన్ కూడా తీసుకోవాలి కదా. చాలా జనం ఉంటారండి, పూరి కదా, చాలా జనం ఉంటారు. ఎంత జనం అంటే అందరూ పూరికి వస్తారు దర్శనానికి. స్వామి దర్శనానికి చాలా మంది, చాలా జనం వస్తారు. రోజు చాలా రద్దీ ఉంటుంది. మీకు స్టేషన్ దగ్గర అందరూ అడుగుతారన్నమాట, తక్కువ తీసుకెళ్తాము అది ఇది అంటారు. కానీ మీరు నమ్మకండి, ముందుకు వెళ్ళిపోతే ఆటోలు దొరుకుతాయి. కొంచెం ముందుకు వెళ్ళిపోతే హోటల్స్ కూడా దొరుకుతాయి. రూమ్స్ కూడా బాగానే ఉంటాయి. గెస్ట్ హౌస్లు కూడా దొరుకుతాయి మీకు. చూసారా ఎంత జనం అంటే అంత జనం ఉన్నారు. ఇక్కడ టికెట్లు ఇచ్చే కౌంటర్ ఇది. ఈ టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర మీకు టికెట్లు కూడా దొరుకుతాయి. మళ్ళీ మన ఊరు వెళ్ళిపోతున్నాను, విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను. ఇంకా అక్కడ దిగి మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? జనాలు ట్రైన్ లేక చాలామంది కూర్చొని వెయిట్ చేస్తారు పాపం. ఇంకా ఇక్కడ చాలామంది ఇంకా నైట్ కూడా టైం ఉంటే మాత్రం ఇక్కడ సేవ్ అయిపోతారు. మన స్టేషన్ లాగా కుర్చీలు కూడా ఉండవు.
అందరూ ఇంకా నేల మీదే కూర్చుని పోతారు. మనకు కనీసం అక్కడ కుర్చీలు ఉంటాయి విశాఖపట్నంలో, ఇక్కడ కుర్చీలు కూడా పెట్టలే. ఏది కూర్చోడనైనా నేల మీద కూర్చుని పోవాలి. చూసారా ఎంత జనము పూరికి దిగారు. అందరూ పూరికి వచ్చిన జనం అందరూ దిగారు. ఇప్పుడు చూసారా అంతమంది జనాలు అయ్యవారి దర్శనానికి వస్తారు అందరూ. మనం ఇలాగెళ్తే పైనుండి స్టేషన్కి వచ్చాము. ఇంకా ట్రైన్ కూడా ఇంకా వచ్చేస్తుంది నాది. ఓకే ఫ్రెండ్స్, నేను ఎక్కడో తప్పడిపోయాను. మా వారు ముందునే వెళ్ళిపోయినట్టున్నారు ఈ జనాల్లోని. నేనైతే తప్పడిపోయాను. ఇప్పుడు నేను వెతుకుతున్నాను ఆయన్ని. మరి ఇంత జనం మీద మనం తప్పడిపోతాం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, కొత్త ప్లేస్ కాబట్టి తెలుసుకుంటే పర్లేదు, తెలియకపోతే మాత్రం మనం తప్పడిపోతాం జనాల్లోని. జాగ్రత్త. ఎక్కడో ముందు ఉంటారు అనుకుంటా, వెతుకుతాను. ఈ కాలంలో ఫోన్ ఉంటుంది కాబట్టి మనం తప్పడిపోవడానికి అంత అవకాశం లేదు. తప్పడిపోయానని చెప్పాను, ఆయన వెనకాల నేను ముందుకు వచ్చాను. కుర్దా రోడ్డు వరకు మేము లోకల్ ట్రైన్ ఎక్కేసాము. ఇది లోకల్ ట్రైన్ ఎక్కాము.